కొలికేస్తాను నేను కొలికేస్తా. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి అప్పుల పాలైపోయిన బుల్రాజు. వీడిది ఆన్లైన్ బెట్టింగే, మరి నాది షేర్ మార్కెట్ మొత్తం పోయిన బుల్రాజు. అర్థమైందిరా, అత్యాసకు పోయి ఆస్తులు అమ్ముకున్నారు అంతేగా. అవును బుల్రాజు. మీ జనరేషన్కి తొందర ఎక్కువరా. 10 పెడితే 25 వచ్చేయాలి. మీ ఆలోచన కరెక్టే కానీ మీ ఆచరణే తప్పు. మీ మ్యాటర్కి సెట్ అయ్యే మ్యాటర్ ఒకటి చెప్తాను, కాసుకోండి. మొట్టమొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ HMDA పావని గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి పావని రాయల్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తుంది. త్వరలో ఆప్షన్ కి వెళ్తుంది. ఏంటి చూస్తున్నారు? ఆప్షన్ కు ముందే యాక్షన్ లోకి దిగి పావని రాయల్ లో ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అప్రిషియేషన్ గ్యారంటీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా ఈరోజు అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ORRతో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ORRకి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ORR నుంచి త్రిపుల్ ఆర్కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ORR బయట నుంచి త్రిపుల్ ఆర్కి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు HMDA పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో HMDAలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా FCDAకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఈనాడు ఈ కేబినెట్ లో ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఈ HMDA పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి దాటి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు HMDA పరిధి ఇంక్రీజ్ కాబడింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే HMDA పరిధిలోకి రాబోతుంది. ఈ విస్తీర్ణంలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు, ఇందాక ఈ గ్రామ పంచాయతీలు, ఇవి 332 రెవెన్యూ గ్రామాలు
ఈ కొత్త హెచ్ఎండిలో పరిధిలోకి రాబోతున్నాయి. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.